ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ లో ఇప్పుడు కీలక ఘట్టం స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్సీ కవితను మరో 3 రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది రౌస్ అవెన్యూ కోర్టు. దాంతో ఇకపై కవితతో ఈ స్కామ్ లో ఇతర నిందితులతో 1-to-1లు స్టార్ట్ చేయబోతున్నారు అధికారులు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈడీ కస్టడీలో ఉన్నారు. దాంతో ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి విచారణ చేయబోతున్నారు అధికారులు. ఈడీ కస్టడీలో కవిత సెకండ్ ఇన్నింగ్స్ ఢిల్లీ లిక్కర్ కేసులో అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే వారం రోజుల పాటు కవితను విచారించినా తమకు సరైన సమాచారం రాలేదని అంటున్నారు ఈడీ అధికారులు. అంతేకాకుండా సమీర్ మహేంద్రతో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. మరో 3 రోజులు కవిత ఈడీ కస్టడీలోనే ఉంటారు. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ నెల 28 దాకా అదే ఆఫీసులో ఉంటారు. అందుకే కేజ్రీవాల్ తో పాటు సమీర్ మహేంద్రతో కూడా కలిపి కవితను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. వీళ్లే కాకుండా మరికొందరు నిందితులతోనూ కలిపి 1-to-1 ఇంట్రోగేషన్ చేసేందుకు కోర్టు అనుమతించింది. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్సీ కవితని కీలకమని ఈడీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ నుంచి కవిత కింగ్ పిన్ గా వ్యవహరించగా పాలసీని తయారీ, అమలు బాధ్యతల్లో కేజ్రీవాల్ కీ రోల్ పోషించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా ఇద్దరిని విడివిడిగా ప్రశ్నించిన అధికారులు కొంతవరకు సమాచారం రాబట్టారు. అయితే ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేస్తే లిక్కర్ కేసు క్లైమాక్స్ కి వస్తుందని అనుకుంటున్నారు. క్రాస్ చెక్ తో అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ఈడీ భావిస్తోంది.